श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। गुरुभ्यो नमः। हरि ओम। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। 2025 సంవత్సరం మే నెల ధనస్సు రాశి ఫలితాలు. ఈ ధనస్సు రాశికి శని అర్ధాష్టమానికి వచ్చాడు. శని బాగాలేడు. 4 శుక్రుడు బాగున్నాడు, రవి బాగున్నాడు, గురువు బాగున్నాడు. ఈ గ్రహాలని కూడా చాలా పూర్తిగా బాగున్నాయి. గురువు సప్తమంలో ఉన్నాడు. మరి బాగా కలిసి వస్తుంది. ఇల్లు కొనుక్కోగలుగుతావు, లేకపోతే స్థలమో పొలమో కొనాలి అనుకుంటే అది కొనుక్కోగలుగుతావు. దీనివల్ల నీవు లాభాన్ని పొందగలుగుతావు. వ్యాపారంలో మంచి ఆదాయం వస్తుంది. ఒకవేళ చేసే ఉద్యోగంలో కూడా మంచి అవకాశం వస్తుంది. నీవు చదువులో నీవు అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకొని నీవు బాగా బాగుపడతావు. అయితే ఇదంతా జరగటానికి శుక్రుడు, రవి, బుధుడు, గురువు ఈ 4 గ్రహాలే కారకులు. ఇది గోచారం 25 వంతులే. మిగతా 4 గ్రహాలు బాగాలేవు. కాబట్టి ముందు బాగున్న సంగతి చెప్పారు. బాగున్న సంగతి కూడా మనం ఆలోచించుకోవాలి. శరీరం మొత్తంలో ఒక్క చోట తగిలిన దెబ్బ దాన్ని వైద్యం చేసి మార్చుకోకపోతే సెప్టిక్ అయిపోతుంది. చివరికి అది క్యాన్సర్ కూడా అయిపోతుంది. ముందే జాగ్రత్త పడితే నీవు సమస్య రాదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా చెప్పాలంటే మీ జాతకం ఎట్లా ఉందో డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం, ప్రతిరోజు కూడా దేవాలయాలకు వెళ్ళటం, శివుడి దర్శనం చేసుకోవటం, శివుడికి అభిషేకం చేయించుకోవటం, మరి తర్వాత శనికి అభిషేకం చేయించుకోవటం, ఇట్లాంటివి చేయటం చాలా మంచిది. ఇట్లా చేస్తే మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది. అయితే చెడు మంచి సమానంగా ఉన్నాయి. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఇంకా కాస్త మంచి బాగుందనుకోండి, అప్పుడు మీకు అంతా ఎదురంటూ రాదు. కాబట్టి ఈ ధనుస్సు రాశి వాళ్ళకి చాలా మంచి రోజులు దగ్గరికి వచ్చినాయి. ఇంతకుముందు 5-6 సంవత్సరాల క్రితం ఉన్నదంతా పోగొట్టుకొని బాగా నష్టపడి బతకటానికి కూడా కష్టంగా ఉండి ఇక మళ్ళీ మనం బతకలేము, పూలమ్మిన చోట మరి కట్టెలు అమ్మలేము అని మానుకొని పారిపోయే పరిస్థితి వస్తుంది. కానీ పూలమ్మిన చోటే నిలబడి మీరు బతికి పైకి రాగలుగుతారు. ఇది జరుగుతుంది ఖచ్చితంగా. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా చూపించుకోండి. ఉన్న దోషాలు పోగొట్టుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. మీరు ప్రతిరోజు కూడా తల్లిదండ్రులకి ఇబ్బంది లేకుండా చూడండి. భార్యని నీవు కానీ నీ కుటుంబ సభ్యులు కానీ బాధ పెట్టకుండా చూడండి. ఇంట్లో భార్య కానీ తల్లిదండ్రులు కానీ కంటెంబడి నీళ్ళు కనుక వచ్చినాయి అంటే నీ కుటుంబ పతనానికి కారణం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో ఎప్పుడు కూడా గొడవ జరుగుతూ ఉంటే నీ ఇల్లు ఎప్పుడు బాగుపడదు, ఎప్పుడు సంతోషంగా ఉండలేవు. కాబట్టి ఇది చాలా అవసరం. జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఇది ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఒకసారి మేము ఏం చేసామంటే ఓ బావి దగ్గరికి వెళ్ళాం. బావిలోకి పాము పడ్డది. ఆ పాము చూద్దామా, సామాన్యమైన పాము కాదు, 2 బారుల పొడుగు పాము. అది లోపల ఈమిస్తుంది, పడుతోంది, మునిగిపోతుంది. ఆ పాము పైకి వస్తుంది, గోడ పట్టుకుంటోంది, జారిపోతుంది, నానావస్థ పడుతుంది. పక్కన ఇల్లు కడుతున్నారు. ఒక పెద్ద గంప మట్టి పోస్తున్నారు. ఆ మట్టి గంపకి ఉయ్యాలలాగా తాళ్ళు కట్టేసి లోపల దింపాం. లోపల దింపితే నీళ్ళ అంచుకుపోతే శుభ్రంగా ఆ పాము ఆ గంపలోకి ఎక్కింది. పైకి తీసుకొచ్చి వదిలేను. దాని ఎట్లా ఉందంటే చచ్చిపోయేదాన్ని రక్షించేటప్పటికి ఇంకేం దానికి అర్థం కాలేక
పిచ్చెక్కిన దానిలాగా పారిపోయింది. అందరూ అంటున్నారు, ఏమిరా పాము ఏమిట్రా, దాన్ని తీయటం ఏందిరా, దాన్ని తీస్తే అది కలిస్తే నీ బతికేందిరా అంటున్నారు. ఏం కాదులే అని ముందుకు పడి ఇద్దరు ఉండి దాన్ని ఆ విధంగా లాగాం, బయటకు వచ్చింది, పరిగెత్తింది పిచ్చెక్కిదంతాగా. మరి ఆ పావును కూడా రక్షించగలిగాం. అది కూడా ప్రాణ భయంతో తన్నుకుంది. దాని ప్రాణ భయంతో తన్నుకున్నప్పుడు దానికి ప్రాణ రక్షణ చేసిన వాళ్ళని చంపాలని ఉద్దేశం లేకుండా వెళ్ళిపోయింది. అట్లా సత్యము, శీలత, అసత్యం అరగడకుండా ఉంటాం, మంచి హృదయం కలిగి ఉంటాం, అందరికీ కూడా ఉపయోగపడటం, దయ, ఇట్లాంటి ప్రాణ అపాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి రక్షించడం, దయ కంటే ఎక్కువ ధర్మం ఏది? ధర్మం అనేది ఎట్లా ఉంటుందంటే, ప్రాణాపాయ సమయంలో ఎవరినైతే రక్షిస్తారో దాన్ని మించినటువంటి ధర్మం యొక్క లేదుట. దయ కంటే ఎక్కువ ధర్మం ఏది? సుజన సంగతి కన్నా చూడ లాభం ఏది? ఇప్పుడు ఇది చెబుతున్నది మంచి మాట. సుజనం మంచి తెలుసుకునేది, అది తెలుసుకోవటం అనేది వింటం అవసరం. సుజన సంగతి కన్నా చూడ లాభం ఏది? క్రోధంతో కన్నా శత్రుత్వం ఏది? ఎవరినో ఏదో చేద్దాం, నాకేదో అపకారం చేశాడు, ఈ సంగతితో చూద్దాం అనేటువంటి క్రోధం కచ్చ. క్రోధంతో కన్నా శత్రుత్వం ఏది? అంగనామణి కన్నా అభినవమణి ఏది? నీ భార్య లాంటి మణి ఇంకొకటి లేరు. మణుల్లో నవరత్నాలు 9 రత్నాలు, 10వ రత్నం భార్య, ఆమె ఇంటికి లక్ష్మి. అంగనామణి కన్నా భినవమణి ఏది? రుణము కంటేను నరునకు రోగమేది? రుణం కంటే ఇక వేరే రోగం లేట. రుణము కంటేను నరునకు రోగమేది? ధరణి అపకీర్తి కంటేను నరకమేది? వీడు దొంగ, వీడు దొంగతనం చేశాడు, వీడిని పట్టుకొని నిలబెట్టి నానాగం చేసి వాడిని కొట్టినా వాడి దగ్గర ఏమీ లేదు, వాడిని నానాగం చేశాడు. మరి రుణము కంటేను నరునకు రోగం. ఒకడికి కాజేశావు, ఇంకో చోట అప్పు చేశావు, వాడు అప్పు గెట్టావు. రుణము కంటేను అట్లాంటి దానికంటే రోగం వేరే లేట. ధరణి ఇది అపకీర్తి. ఇట్లాంటి పనులు చేసి 10 మందిలో వచ్చి వీడు దొంగ, వీడు మంచివాడు కాదు, వీడు తీసుకుని ఎగ్గొడతాడు, వీడి దగ్గర చేరనీయకూడదు అనేటువంటి అపకారం. ధరణి అపకీర్తి కంటేను నరకమేది? సర్వదా కీర్తి కంటేను స్వర్గమేది? కీర్తి ఎట్లా ఉంటుందంటే, మనం మంచి పనులు చేస్తూ, మంచి చెబుతూ, మంచి లక్షణం కలిగి, మరి ఒకళ్ళకి ఉపయోగపడే పనులు, ఉపయోగపడేటువంటి లక్షణాలు చేయటం. దీనివల్ల మరి ఎంతో ధరణి అపకీర్తి కంటేను నరకమేది, సర్వదా కీర్తి కంటేను స్వర్గమేది? ఈ కీర్తిని మించినటువంటి స్వర్గం లేదుట. ఎందుకంటే ఈ విశ్వావసనామ సంవత్సరం మరి 9 గ్రహాల్లో 6 గ్రహాలు పాపగ్రహాలు అయిపోయినాయి, 4 గ్రహాలే శుభగ్రహాలైనవి. దీనివల్ల చెడు ఎక్కువగా ఉన్నది అని చెబుతున్నా. చూడండి, మన ఇండియా మొత్తం, భారతదేశం మొత్తం, నేను మరి సన్యాసిని, నా అంతటి వాడు లేడు, నేను అఘోరాని అని చెప్పి ఘోరమైనటువంటి మంచి ఆడపిల్లని చెడగొట్టే, నేను చంపుతా, నా గదిలో తాళం పెట్టండి, నెలైనా బతుకుతా, ఇన్ని బింకాలు కొట్టాడు. చివరికి దేశం మొత్తంలో మరి మంచిని రక్షిస్తానన్నాడు. మంచి పోతుంది, దాన్ని రక్షణ చేస్తా అన్నాడు. మంచి రక్షణ చేయలే, ఆడపిల్లలను చెడగొట్టి భక్షణ చేశాడు. ఇవాళ పట్టుబడ్డాడు. ఇది జరగడానికి కారణం ఏంటంటే ఆ చెడు స్వభావం. ఇక వాడు మళ్ళీ బయటకు వచ్చి ఎవరిలోనైనా తిరగలడా? వాడు ఎక్కడైనా మనిషిగా బతకగలడా? వాడు పుట్టింది లగాయతో ఇవాటి వరకు జరిగింది మొత్తం విలేకరులు పట్టుకున్నారు, మొత్తం బయట పెట్టారు. మరి వాడిని అరెస్ట్ చేశారు, తీసుకొస్తున్నారు. చివరికి వాడికి ఏం గట్టి పడుతుందో తెలియదు. కానీ ఏదైనా ఒకటి అలా చేసినప్పుడు, తప్పు జరిగినప్పుడు, నేను తప్పు చేశాను క్షమించమంటే, ఇక మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉంటే
మానవుడికి ఎప్పుడు కూడా రక్షణ ఉంటుంది.